ఏయ్, ఇక్కడ నేనే కింగ్. నేను పెట్టినవే రూల్స్. చూద్దాం తాకితే మసే కదా మొత్తం దురాత్ముల దురాగతం నిత్యం పెరిగితే విరగడం నాట్యం జగానికే తలొంచని తుఫాన్ని జనానికై జనించిన నేస్తాన్ని విధినే గెలవడ ఈ సూలి శస్సులే భరించడు కావాలి. హలో మిస్, నువ్వేనా ఆ లేడీ డాక్టర్ పిల్లవే? ఏ మిస్టర్, ఎవరు నువ్వు? హాస్పిటల్లో కట్టు కుట్ల గురించి చూసుకోక ఇలా కేసులు కోట్ల గురించి నీకెందుకే? మిస్టర్, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. చూడు డాక్టర్ అమ్మా, నాకు ఇంగ్లీషు రాదు, అది నాకు నచ్చదు. కానీ నువ్వు మాట్లాడిన మాటకి అర్థం మాత్రం అర్థమైంది. నా పని ఏంటో నాకు తెలుసు, నీ పని అంటే నువ్వు చూసుకోక ఎవరు ఎలా పోతే నీకంటే అంత దొరదా? ఇంతకీ నువ్వెవరు? అర్థం కాలేదా? ది గ్రేట్ పని రఘుపతి ముద్దల తమ్ముడిని, మగాడిని. నువ్వు మగాడివి, అదేదో చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ అంత గొప్పగా చెప్తున్నావు. ఆ పవన్ కళ్యాణ్ రియల్ హీరో అయితే నేను నీ రౌడీ హీరోని. నువ్వెవరైతే నాకెందుకు, మర్యాద ఎక్కడి నుండి వెళ్ళు. మర్యాదగానే వెళ్తానే, కానీ నీకు లైఫ్ ఉండాలంటే స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్ వెనక్కి తీసుకో, లేదంటే ఎంతో మంది ప్రాణాలు పోయాయి, ఇంకా 25 మంది ప్రాణ పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడతాయి, పిల్లలు అలందులవుతారు. అలా జరగడానికి వీలేదు, ఏ ఒక్కరిని వదిలిపెట్టేదే లేదు. చూడు డాక్టర్ అమ్మా, సిగరెట్ ప్యాకెట్ల మీద పొగ త్రాగకు, ఆరోగ్యానికి హానికరం. తాగితే క్యాన్సర్ వస్తుందంటే వింటారా? వినరు, తాగుతారు, అట్టాగే పోతారు. అయినా వాళ్ళు ఎలా పోతే నీకేంటే అంత దురదా? కల్తీ మద్యం తయారు చేసే ఏ ఒక్కరిని వదలను, వాళ్ళందరికీ ఖచ్చితంగా ఉరిశిక్ష పడేలా చేస్తాను. నేను మంచిగా చెబుతా, బుద్ధిగా వింటే బాగుంటుంది. లేదంటే నీ శీలాన్ని చిత్తడి చేసి నీ మానాన్ని మర్డర్ చేసి నిన్ను పైకి పంపిస్తా. ఛీ, సిగ్గుగా లేదు ఒక ఆడపిల్లతో ఇలా మాట్లాడడానికి? మర్యాద ఇక్కడ లేకుంటేనా? లేకుంటే ఏం చేస్తావే? పోలీసులు ఫోన్ చేస్తావా? వాళ్ళు నన్నేం పీకలేరు, ఎందుకంటే వాళ్ళు మా పెంపుడు కుక్కలు. నువ్వు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చావని మా అన్నకి ఆ డీజీపీనే ఫోన్ చేసి చెప్పాడు తెలుసా? ఛీ, దుర్మార్గుడా, ఇక్కడ నుండి వెళ్ళు. నీలాంటి ఎంతగత్తలతో హాకీ ఆడుకున్నావాడిని, లేడీ అలాంటి ఎవరంతో ఆట ఆడుకుంటాను రావి. వద్దు, నీకు దండం పెడతాను, నన్నేం చేయొద్దు. ఏం చేయకపోతే నీ మగాన్ని ఎలా అవుతాను రా?
ఎవడ్రా నువ్వు? పైకి పోవడానికి పర్మిషన్ వెతుకుంటూ వచ్చావు. పైకి పోవడం కాదురా, నీలాంటి పాపాత్ములని పైకి పంపడానికి వచ్చిన మొనగాన్ని. అంత మగాడివా? కత్తులో ఉండే పొదును, బాంబులో ఉండే పవర్, గన్నులో ఉన్న బుల్లెట్స్ అన్ని కలగలిపి కట్టున్న ధీరుడేరా ధీరనిది. ఏయ్, నా గురించి తెలిసిన వాడే ఊరు నాపై చేయి వేయలేదు. అన్న గురించి తెలిసిన వాడే ఊరు మాపై తలపడడానికి ఈ దరిదాపుల్లోనే ఎవరికి. అలాంటిది మాపై తలపడడానికి నీకు ఎన్ని గుండెలరా? నీపై తలపడానికి ఎన్ని గుండెలు కావాలరా? గుండెలంటే సముద్రమున్నా ఈయన తెరిచాలడా? ఏయ్, నీ అంతిమ గడియలు ముగి ముందే మధ్య వెళ్ళు, లేదంటే నీ పంచ ప్రాణాలు పంచభూతాల్లో కలిపేస్తా. నా కంట్లో కన్నీటి పొట్టు చాలురా నీ ఒట్లు ప్రాణం లేకుండా చేయడానికి. నీలాంటి ఎంతో మంది వీరుల్ని బెచ్చవాడ పెంచి చేశా. అలాంటిది ఈ రఘుతో పెట్టుకుంటే పోస్ట్ మార్టానికి నీ పార్ట్స్ కూడా పని చేయకుండా చేస్తా. నువ్వు ఎంతమందిని చూసుంటావు కానీ నా అలాంటి గట్స్ ఉన్నవానే ఎప్పుడు చూసుండవురా. నా గడ్డొస్తే ఆయుష్ తీయడంలో ఆరి తేడిన వాడిని. ప్రాణాలు కావాలంటే పారిపో, నిన్ను మాత్రం వదలను. నా ప్రాణాన్ని వదులుతాను కానీ నా ప్రాణమైన శాంతి జోలికి వస్తే చంపేస్తా. ఓ, అదా సంగతి. అంటే నీకు ఇది అదన్నమాట. ఇంకా నా మాట ఏం వింటావు లేరా? మరొక మాట తప్పుగా మాట్లాడితే నాలుగు కోస్తా నా కొడక. అయితే కాసుకో, నిన్ను చంపి నేను తీరంతా చెడుగా ఆడతా. చెడు కూడా అట్లు స్టేట్ ఫస్ట్ రా. నీలాంటి చండశాసుల్ని ఒండి చేత చంపగల సమర్థుని. రే, నీ ఫోటోకి ఫ్రేమ్ రెడీ చేయించుకో. ఈ రఘుతో పెట్టుకున్న వాడిని పైకి పంపడమే కానీ ప్రాణాలతో వదిలినట్టు చరిత్రం లేదు. నాపై చేయి వేసి నిన్ను వదలరా, వదలను. పోరా పో. పోకు. నీలాంటి వ్యవస్థల బెదిరింపులకు బెదిరిపోయే పిరికే గుండె కాదురా నాది. రణధీర్, నీకేం కాలేదు కదా? నాకు తోడుగా నువ్వు, పైన దేవుడు ఉండగా ఎంతమంది వచ్చినా నాకేమీ కాదు శాంతి. రణధీర్, ఈ రోజు నువ్వే కానీ సమయానికి రాకపోయి ఉంటే. శాంతి, నీకు నేనుండగా ఎవరు ఏం చేయలేరు. రణధీర్, గాంధీ గారు ఆనాడు అర్ధరాత్రి నడి రోడ్డు మీద ఆడది నడిచిన రోజు నిజమైన స్వతంత్రం అన్నారు. కానీ ఈనాడు పట్టపగలే ఆడది నడి రోడ్డు మీద నడవలేకపోతుంది. చూడు శాంతి, అలాంటి కామపిశాచుల్ని నడి రోడ్లు ఎన్కౌంటర్ చేసే చట్టం పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలి. అప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉండవు. ఇంతకీ వాళ్ళు ఎవరు శాంతి? నీ మీద ఎందుకు అటాక్ చేశారు? నేను ట్రైనింగ్ తీసుకున్న కాలేజీలో మధ్య కల్తీ చేశారు. ఎంతో మంది ప్రాణాలు పోయాయి. ఇంకా 25 మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అవునా? ఇప్పుడు ఎలా ఉంది శాంతి వాళ్ళకి? పర్లేదు రణధీర్. ఇలా కల్తీ మద్యం తాగి ఆంధ్రాలో ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి వాళ్ళని ఏ ఒక్కరిని వదలకూడదు రణధీర్. అవును శాంతి, అవును. ఒక చోట తాగిన మత్తులు కన్న తల్లిపై కన్నేసాడు ఓ కామందుడు, మరో చోట కన్న కూతురిపై కన్నేసాడు మరో కామందుడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో నేరాలు ఘోరాలు మన భావితరాన్ని మార్చేవి. పౌరులని చెప్పిన నెహ్రూ గారి మాటలు నేలపాలవుతున్నాయి. సరదాల కోసం, చెడు స్నేహాల కోసం చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ముందుకు బానిసలు అవుతున్నారు. దీన్ని మార్చడానికి ఎవరు రారా? ఎవరు లేరా? శాంతి, ఎవరో రావాలి మార్చాలనుకుంటే కుదరదు శాంతి. ప్రతి ఒక్కరు పుట్టిన నేల కోసం, పెంచిన తల్లిదండ్రుల కోసం, మన భారాన్ని మోసే భరతమాత కోసం మారాలి. మారి కనకన కలుతున్న నిప్పు కణాలై ఈ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్న బడా నాయకుల నుంచి కిరాయి గుండెల దాకా రావణ దహనం చేయాలి. అప్పుడే సిగ్గుతో తలదించుకున్న మన పుడమ తల్లి గర్వపడుతుంది. అవును రణధీర్, సమాజంలో జరిగే అన్యాయాలు ప్రతి ఒక్కరు కళ్ళును కూడా చూస్తూ మనకెందుకు అనుకోబట్టే స్టేట్ రౌడీలు కాస్త వీధి రౌడీలు కాస్త స్టేట్ రౌడీలుగా మారుతున్నారు. చూడు శాంతి, అలాంటి గుండె నా కొడుకులకు గుణపాఠం నేర్పడానికి నేను ఐపీఎస్ అవుతుంది. జాయినింగ్ ఆర్డర్ వచ్చిన వెంటనే ఏపీలో గుండె అనేవాడు, రౌడీ అనేవాడు బతకాలంటే భయపడేలా చేస్తా. రణధీర్, ఇంకా ఎంతకాలం పడుతుంది నీ ట్రైనింగ్ పూర్తవడానికి? ఇంకో 10 days లో అయిపోతుంది శాంతి. అబ్బో, అయితే సార్ ఐపీఎస్ అన్నమాట.
ఇంతకీ అమ్మాయి గారు ఈరోజు చాలా అందంగా కనిపిస్తున్నారు. అబ్బా ఓ రణధీర్, నువ్వెప్పుడు ఇంతే. ఇలా సీరియస్ మ్యాటర్ మాట్లాడుతుంటే మధ్యలో సరసాలు ఆడుతుంటావు. సరసాలైనా విరహాలైనా నీతోనే కదా శాంతి. రణధీర్, నాదొక కోరిక రణధీర్. ఈ కూచిపూడిలో హాస్పిటల్ కట్టించి ఉచిత వైద్యం అందించాలని నా కోరిక. నన్ను పెళ్లి చేసుకుంటే ఇద్దరు పిల్లకి తల్లి అవుతావు. అప్పుడు ఎంచక్క నా సేవ చేసుకుంటావు. అబ్బో, ఆ అబ్బాయి గారికి పెళ్లి మీద గాలి మళ్ళినట్టుంది. మరి ఎలా ఉండమంటావు శాంతి? రాత్రి అయితే అసలు నిద్ర పట్టడం లేదు తెలుసా. అవునా? అయితే ఎంచక్క ఒక దుప్పటి కప్పుకొని తల కింద దిండు పెట్టుకొని చక్కగా నిద్రపో, అదే నిద్ర పడుతుంది. నిద్ర పట్టడం లేదంటే అందుకు కాదు శాంతి, మన పెళ్ళైనట్టు ఇద్దరు పిల్లలను పుట్టినట్టు రాత్రి అంతా ఒకటే కల. అబ్బో, అంతదాకా వెళ్ళిందా? నీ వాళ్ళు కళ్ళు రోడ్డు పిస్తోలు కొళ్ళు అలపప్ప సిరిచేప పొంగెట్టి కట్టై మాట అదే పొల్లో మురిపించుకోనా చిల్ల చిల్లో మురిపించుకోనా యమ్మ డోలాకు మీద పొట్టు అది యమ్మ వద్దని అరిచిన వదలని రమ్మ ఉడుకు వయసు ఎలాగేనమ్మో మొదలు పెడితే చిలక సరే అంటాదమ్మో వాళ్ళు కళ్ళు తోడు పిస్తోలు గుళ్ళు మల్లె పూల కాల అరయమ్మ చెయ్యాల ప్రేమయాగ అరయమ్మ ముద్దుగా ముగ్గులు తెలుసనా బొమ్మ హైరమ్మ
మదన జపం సాగించను మెరుపు తగిలి మదన చెడినంతామయ్యో మలుపు తలుపు తెరిచి సూర్యంతామయ్యో సరే అన్నాక సైలెన్స్ గుమ్మ గుమ్మ అరే యప్ప నీ వేడి నడిచి నా గుండె జల్లు అయ్యప్ప నీ కాలు కళ్ళు చోటు పిస్తోలు గోల్డ్ కౌగిట్లో వచ్చాక కాదంటే భలే కంట అయ్యప్ప నీ వాళ్ళు కళ్ళు చోటు పిస్తోలు గోల్డ్ అయ్యప్ప